ఈ రోజు రాత్రికి యేసు ప్రభు వస్తే మీరు ఏం లెక్క చెప్తారు? దయచేసి తెలుసుకోండి. ఎవరు నామకార్థంగా ఉండకండి, ఎవరు అయోమయంగా ఉండబాకండి. వీలైతే బాప్తిసం ఈ రోజే తీసుకోండి. రేపు అనే రోజు ఇది కాదు. ఎప్పుడు వచ్చినా సరే ఆదివారం ఈ రోజే నాది లాస్ట్ ఆదివారం, నేను ఈ రోజే లాస్ట్ పాట పాడతాను, ఈ రోజే నేను ఆరాధన చేస్తాను, ఈ రోజే నేను వాక్యం వింటాను, ఇంకెప్పుడు నేను వినలేను అన్నట్టుగా రావాలి మందిరానికి. ఈరోజు చనిపోతే నీ భార్య నీకు భార్య కాదు, నీ భర్త నీకు భర్త కాడు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు, నీ ఇల్లు నీకు ఇల్లు కాదు. ఈ రోజున చనిపోతే పాస్టర్ గారు ప్రకటిస్తారు, పలానాడు చనిపోయారు రాంటి సమాధి కార్యక్రమం అని. మంచిగా పెట్టే గిట్టంతా చేయించుకొని వస్తారు. మన ఇంట్లో వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే రోజు దాటిందంటే మళ్ళీ వాసన వచ్చింది, చచ్చిపోయిన వ్యక్తి కదా. తీసుకొస్తారు, అందరూ పాడుకుంటా పరలోకమో ప్రియులారా అనేది ఒక పాట పాడుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సమాధి కార్యక్రమం చేస్తారు. 3వ రోజు 5వ రోజు ఆదరణ కూడిక చేస్తారు. ఆదరణ కూడిక జరుగుతున్నప్పటికే నీ ఫోటోని రెడీ చేసి అక్కడ పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పూలు వేయాలి కదా. దేవుడు విగ్రహారాధనే చేయొద్దు అంటే నీదే ఒక ఫోటో తయారు చేస్తారు మన వాళ్ళు, గోడకు పెట్టేస్తారు. అంతేనా నీ బ్రతుకు? బైబిల్ దేనికి తెచ్చుకుంటున్నారు? అరే బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నారు, కూరగాయలు తెచ్చుకున్నారు, నీకు నచ్చిన చికెన్ మటన్ తెచ్చుకున్నావు, వండుకుంటున్నావు. నువ్వు దాన్ని తినాలి కదా. వండుకొని అక్కడ పెడితే పాచిపెట్టిపోద్ది, తెల్లారి పడేయటమే. ఇప్పుడు నీకు ఈ అవకాశం ఉంది. రేపు రాబోయే కాలం అసలు బైబిలే ఉంచరంట. నువ్వు వాక్యాన్ని చదువుకొని నీ హృదయంలో భద్రపరచుకోవాలి కదా. మల్లికార్జునరావుని సంఘమంతా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించాలని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను దేవాది దేవుడు ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. యేసు ప్రభువు ఎవరికి దేవుడు? బైబిల్ గ్రంథం చెప్తుంది, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఈ విషయం తెలుసుకండి మీకు. మందంతా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ఊరైనా యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మనందరికీ ప్రభు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలిసి మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నువ్వు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడునైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించవాడనై ఉన్నాను. చూడండి, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి ఒకవేళ మనం చేసినట్లయితే మనము చేసిన విగ్రహారాధనను బట్టి శాపాన్ని కొని తెచ్చుకొని మన పిల్లలు 3-4 తరాల వరకు కూడా శాపగ్రస్తులో ఉండిపోతారు. మనమంతా ఎందుకు ఇలా శాపంలో, ఇలా తక్కువలో, ఎందుకు ఏమీ లేని స్థితిలో ఉన్నాము అంటే ఇదంతా మన పెద్దోళ్ళు చేసిన పాపం. అయితే ఎప్పుడైతే మనం యేసు ప్రభు ఆయన కిందకు వస్తామో, ఆయన రక్తం కిందకి, అప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం, మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ రోజున హిందువుల కంటే కూడా ఎక్కువ క్రైస్తవుల విగ్రహారాధన చేస్తున్నారు. రాజమండ్రి దగ్గర గౌరీపట్నం వెళ్తారు, గుండ్లు చేయించుకుంటారు, ప్రసాదాలు తెచ్చుకుంటారు. విజయవాడలో గుణదల భయంకరంగా వెళ్ళిపోయి తిరణాలే చేస్తారు వాళ్ళు. ఇంకా నాగపట్నం దగ్గర వేలంగిని వెళ్ళిపోయి చేస్తారు. ఇందాక పాపం తెలియదు అనుకుంటాను, కొత్తగా వచ్చినట్టున్నాడు పెద్ద ఆయన. మేరీ మాతకి ఆయన పుష్పలంకరణ చేస్తున్నాడు. మేరీ మాత దేవుడు కాదు, ఒక దేవుడు అనేబడే యేసుక్రీస్తుని ఒక కన్న తల్లి. ఆవిడ ఓన్లీ తల్లిగానే గౌరవించాలి కానీ ఆవిడ ఏదో ఒక మాత లేకపోతే ఒక దేవి దేవతలాగా మనం చేయకూడదు. దేవుడు కావాలి అనుకుంటే యేసు ప్రభు వారిని
బండలో నుంచి కూడా పుట్టిస్తాడు, ఒక మట్టిలో నుంచి కూడా పుట్టిస్తాడు, ఇంకొక అడుక్కునే ఆమె దగ్గర నుంచి కూడా పుట్టించగలడు ఆయన. ఎందుకంటే అంత సర్వశక్తి గల దేవుడు. ఒక మరియమ్మ ద్వారా పుట్టాలి కాబట్టి పుట్టాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సపోజ్ ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళాలి, మనకున్న మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. అక్కడ చేరుకునేది ముఖ్యం. పరలోకం నుంచి యేసుప్రభు ఇక్కడికి రావడానికి మరియమ్మ అనే మార్గం ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు. అంతేగాని మరియమ్మ దేవత కాదు, ఆమె కూడా ఓన్లీ మనిషి. కాకపోతే యేసుప్రభు అనే కన్నది కాబట్టి మనం గౌరవించాలి ఒక తల్లిగా. అయితే ఈ రోజున క్రైస్తవులంతా కూడా విగ్రహారాధన విపరీతంగా చేసేస్తున్నారు. దేవుడికి బాగా కోపం వస్తుంది. అలా చేయకూడదు. మనం క్రైస్తవులమైండి తెలుసుకోవాలి. ఆ ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మరి మీరందరూ తీసి చదవడానికి టైం పట్టిద్దేమోనండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నాకు ఇచ్చిన టైం తక్కువే కాబట్టి నేనే చదువుతానండి, ఏమనుకోబాకండి, వినండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకానికి చాలామంది దేవతలు వచ్చారు, కానీ మనల్ని రక్షించడానికి ఎవరు రాలేదు. ఒక యేసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షించడానికి వచ్చాడు. 3 కోటి దేవతలు కాదు, 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు. ఎవ్వరు కూడా మనిషి పాపాన్ని తీసివేయడానికి రాలేదు, మనకి రక్షణ ఇవ్వడానికి రాలేదు. సో అవన్నీ కూడా ఫేక్. నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పద్ధతులు, ఆయన ఆచారాలు మాత్రమే మనం పాటించాలి, కానీ ఈ లోక ఆచారాలు పాటించకూడదు. మనలో ఇంకా చాలామంది రంగుదారాలే కట్టుకొని ఉన్నారు, చాలామంది పిల్లలకి బొట్లు పెట్టుకొని వచ్చారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానుకుంటే మంచిది. పాపులు అంటే ఎవరు? రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీవు తెల్లగా ఉన్నావా, నీవు నల్లగా ఉన్నావా, నీకు డబ్బులున్నాయా, లేకపోతే దరిద్రతలో ఉన్నావా, నీకు ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, అసలు ఏమీ లేకుండా అడుక్కుంటున్నావా, భేదమే లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేసే ఉన్నారు. ఏ భేదమునో లేదు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు మనిషిగా ఈ భూమి మీద పుట్టావు అంటే నువ్వు పాపివే. అందుకని ఆయన పాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకోండి. పాపం పోవాలని ఏం చేస్తున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. మేము కూడా హిందూగా ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి పెద్దమ్మ అని పేరు పెట్టి మంచి జాండ పొడుగు కొమ్ములు వచ్చిన పొట్టేలని మేకపోతుని తీసుకెళ్ళిపోయి మేము అక్కడ బలిచ్చి అక్కడే అంతా కూరలు పొంగళ్ళని వండుకొని చుట్టాలందరినీ పిలిపించి వీళ్ళందరికీ తల ఒక క్వార్టర్, తల ఒక బీరు కొనిచ్చి ఆ చెట్టుకు కూడా తల్లికి ఒక క్వార్టర్ లేకపోతే కళ్ళు పోసి అవన్నీ కోసుకొని అక్కడే వండుకొని తీరా తినే టయానికి వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఎవరో తినేదే లేదు సరిగ్గా. సరే, ఈ పరిస్థితుల్లో తెలియనప్పుడు అలా చేసాం. వాటి వల్ల మనకి మన పాపాలు తీర్చబడవు, మన పాపాలు కడగబడవు. అదంతా టైం వేస్ట్. తెలియక ఈ ఆచారాల్లో మా కుల దేవుడు ఆయన, మా ఇంటి దేవత ఏమే అని చెప్పుకుని ఆ భ్రమలో బ్రతికిపోతూ ఉన్నారు అందరూ కూడా. ఈరోజు సమాజం అంతా కూడా మనమంతా తెలుసుకోవాలి. వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. నువ్వు అంత కొమ్ములు వచ్చిన దానికి కోసినా ఏం లేదు, జానబడి కొమ్ములు వచ్చిన దానికి కోసినా ఏం ఉపయోగం లేదు. అది దేవుడి పేరు చెప్పుకొని మనం తినేయటమే. పాపం పోవాలని మనం ఏం చేయాలి? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ జంతువుల రక్తములో, ఏ మనిషి రక్తములో, ఏ పూజలు చేసినా, పుష్కరాలకు వెళ్ళినా, కుంభమేళాకి వెళ్ళినా మన పాపాలు పోవు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే మాత్రమే పాపాలు పోతుంది. త్రివేణి సంఘానికి వెళ్ళి 3 నదులు కలుసున్నాయని అక్కడే పాస్ పోసి, అక్కడే బాత్రూమ్కి వెళ్ళి, అక్కడే స్నానాలు చేసి, అక్కడే గుట్కాలు వేసి చేస్తే ఆ పాపాల్లో, ఆ నీళ్ళలో ఏం పాపం పోదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే మాత్రమే మనకి పాపం పోతుంది. ఈ రోజున పని కట్టుకొని కోట్ల మంది వెళ్తున్నారు కుంభమేళాకి. ఏమీ ఉపయోగం లేదు. తెలీదు, అదొక ఆచారం తీసుకొచ్చేసారు. ఎందుకంటే సాతాను రాజ్యం భూమి మీద దేవుడి కంటే బహుబలంగా వాడబడుతుంది. ఎందుకంటే వాడి సమయం చాలా కొద్దిగా ఉంది. అందుకని విచ్చలవిడిగా చేసేస్తారు. రాబోయే కాలంలో మన చర్చిలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి కుదరదు. మన బయట చర్చి బయట బోర్డులు కూడా పెట్టుకోవడానికి కుదరదు. చర్చి పైన సిలువలు కూడా పెట్టుకోవడానికి కుదరదు. ఎక్కడ సువార్తలు ప్రకటించడానికి కుదరదు. ఎక్కడ బహిరంగ సభలు పెట్టుకోవడానికి కుదరదు. ఈవెన్ మన బైబిల్ కూడా ప్రింట్ చేసి ఆపేస్తారు. ఈ విషయాన్ని మనం అంతా తెలుసుకోవాలి. ఆయన రాకటికై నిరీక్షణలో ఉండాలి. పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
చూడండి, మనం కనుక యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే పాపము వలన వచ్చు జీతము మరణమేనంట. బాగా ఒక వ్యక్తి నమ్మకంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, లేదంటే గవర్నమెంట్ జాబే కావచ్చు, పోయి ఆఫీసులో పనిచేస్తున్నారు. నెల వచ్చేసరికి జీతం రావాలి, శాలరీ రావాలి. మరి నీకు జీతమే రాకుండా మళ్ళీ నీ మీద అక్రమంగా ఒక కేసు బనాయిస్తే ఎంత బాధగా ఉంటుంది. సేమ్ ఈ మనిషి జీవితం కూడా అదే. మనిషికి మంచి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకొని, మనకి ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకొని ఆ పాపంలోనే బ్రతుకుతున్నారు చాలామంది. దీనికి శిక్ష భయంకరంగా ఉంటుంది. ఆయన జీతం ఆయన దగ్గర ఉంది. మనం చేసే క్రియలను బట్టి ఆయన జీతం ఇస్తాడు, తెలుసుకోవాలి. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడంట. ఈ రోజున ఎవడన్నా ఒకడు పనిలో పెట్టుకోవాలి అంటే, వీడు మందు తాగుతున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా, వాడు ఆ మందు అంతా మానేసిన తర్వాతే మనం పనిలో పెట్టుకోవాలి. వాడు దొంగతనం చేస్తున్నాడా, వాడు దొంగతనం మానేసిన తర్వాతే మనం పనిలో పెట్టుకోవాలి అని ఆలోచిస్తాం మనం అయితే. కానీ ప్రభు అలా కాదు. పాపం మనల్ని నమ్మాడు. మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడంట. మరి ఈ రోజున మన కోసం చనిపోయాడే, ప్రభు కోసం మనం ఏం చేయాలని ఎవరికైనా బాధ్యత ఉందా? ఎవరికి లేదు. ఏదో నామకార్థంగా వస్తున్నారు, మనిషి గురించి పాటలు పాడుతున్నారు, ఉపయోగం ఏమీ లేదు. మన హృదయంలో మార్పు రావాలి. పేరుకు ముసుగేసుకుని బైబిల్ తెచ్చుకుంటే ఉపయోగం ఏమీ లేదు. క్రీస్తు మన కోసం చనిపోయాడు. పాట పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే దేవుని సన్నిధి దిగి రావాలి ఇక్కడికి. ఓన్లీ మన ఊరికి వినపడటం కాదు. ఎందుకు మనం రక్షించబడాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ రోజులు బాగోలేవు. చిన్న పెద్ద తేడా లేదు, వావి వరసలు లేవు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. మేము చిన్నప్పుడు ఎవడైనా ఒకటి సిగరెట్ తాగాలి అంటే, వాడు తాగుతున్నా కూడా ఎవడన్నా వాళ్ళ బాబాయో వాళ్ళ తాతయ్యో ఎవడన్నా కనపడితే చేతులను నలిపేసేవాడు, చేయి కాలిపోయినా సరే. ఎందుకంటే గౌరవం పెద్దోడని. ఈ రోజు నా ఇంట్లోకి తెచ్చుకుంటున్నాడు. తల్లిదండ్రుల ముందే మందు తాగుతున్నారు, కొట్టుకుంటున్నారు. వావి వరసలు లేవు. అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నారు. భయంకరమైన పాపంలో ఎక్కువ క్రైస్తవులే ఉన్నారు. పేరుకే బండి మీద మంచి మంచి వాక్యాలు రాసుకుంటారు, సిలువలు రాసుకుంటారు. సిగ్గు లేకుండా వెళ్ళి సిగరెట్లు తాగుతూ ఉంటారు క్రైస్తవులు. మిమ్మల్ని కాదు వెళ్ళి చెప్తున్న బయట వాళ్ళ సంగతి. ఆదివారం వచ్చిందంటే చర్చిలో కనపడరు. వీళ్ళంతా వైన్ షాప్ దగ్గర తాగి తనుకుంటా ఉంటారు. క్రైస్తవులే. మళ్ళీ పేరు బైబిల్లో పెద్ద పెద్ద భక్తుల పేర్లు, యాకోబు, ఇజ్రాయేలు, ఇంకా యెహోవాను అన్ని పేర్లు పెట్టుకుంటారు. కానీ బ్రతుకులో మాత్రం ఆ పేరుకి దగ్గర వాల్యూ కూడా ఉండదు. తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? రోజులు బాగోలేవు. ఒక యేసు ప్రభు వచ్చాడు, ఓకే మనం పాపాలు చేసాం, ఇంకా ఏ పూజలు అవన్నీ చేస్తే ఏం అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు నిజంగా మనం రక్షణలో ఉన్నామా లేదా తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంధముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన అంటున్నాడు, భూదిగంధముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అంటే, కొంతమంది పొద్దున్నే 6 గంటలకు లేచి 5 గంటలకే లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేస్తారు తూర్పు తిరిగి. కొంతమంది పడమరగా తిరిగి చంద్రుడికి నమస్కారం చేస్తారు. అది కాదు. ఆయన నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. కొంతమంది చెప్పులు లేకుండా తిరుపతి వెళ్ళిపోయి గుండె చెప్పుకొని వస్తారు, రక్షణ ఏమి రాదు. కొంతమంది కాశీ నుంచి కన్యాకుమారి దాకా చెప్పులు లేకుండా తిరుగుతూనే ఉంటారు, వాటి వల్ల రక్షణ ఏమి రాదు. ఆయన వైపు చూస్తేనే మనకి రక్షణ. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, భూదిగంధముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి మనం ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. మనం పొందాంలే, మరి మన ఇంట్లో వాళ్ళంతా పొందారా? మన బంధుమిత్రులంతా పొందారా? మరి వాళ్ళ కోసం భారం కలిగి ఉండాలి. అందుకని మళ్ళీ ఆయన వైపు చూసి మనం రక్షణ పొందుకోవాలి. మనము ఎప్పుడు రక్షణ పొందాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాం. ఈ సమయం ఇది కాదు. రోజుకి బొచ్చడి యాక్సిడెంట్లు జరుగుతాయి. మొన్న ఒకసారి మేము అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము. ఏంటంటే భయంకరమైన యాక్సిడెంట్. అతనే బరిని గుద్దాడు, చీకట్లో కనిపించగా ఫుల్ మందు వేస్తున్నాడు. అసలు తలకాయ ఇంతవరకు ఏమీ లేదు. మరి ఎవరు పోయేటప్పుడు ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉంటారు, వచ్చేటప్పుడు మనిషి లేడు, డెడ్ బాడీని తీసుకురావాలి. అయినా అప్పుడే ఇస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్లో అదంతా పోస్ట్ మార్టం చేసి ఇస్తారు.
సరే పోతే పోనీ, చనిపోతే చనిపోయాడు, కనీసం రక్షణ అన్నా ఉందా? ఒక హిందూ అయినా. అందుకని రక్షణ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజే మన చివరి రోజేమో. ఇప్పుడు కూడా మెట్లు దిగిపోతే అప్పుడు గ్యారెంటీ లేదు. ఒకవేళ పడి చనిపోతే చెప్పలేము. ఏ క్షణాల జరిగిందో ఏం జరిగిందో తెలియదు. అందుకని రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజే మన చివరి రోజు అన్నట్టుగా బ్రతకాలి. రక్షణ అయితే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు చేసే ఉద్యోగాల్లో నిర్లక్ష్యం చేయరు, వీళ్ళు చేసే వ్యాపారాల్లో నిర్లక్ష్యం చేయరు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకంటే వాడు తీసిపడేస్తారు నిర్లక్ష్యం చేస్తే. వ్యాపారంలో నిర్లక్ష్యం చేసి ఇంకెవడు రాడు కొనడానికి. కానీ దేవుని రక్షణలో మరి అంత బాధపడి, అంత భయపడి వేరే వాడి దగ్గర పనిచేయడానికో లేదా వ్యాపారంలోనో అంత శ్రద్ధగా చేస్తున్నావు, కానీ మరి రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రక్షణ పట్ల అది ఉండాలిగా. అమ్మో ఈరోజు నేను చర్చికి వెళ్ళకపోతే రేపు అసలు ఉంటానో ఉండనో, వచ్చే వారం వెళ్తానో వెళ్ళనో, నాది ఈ రోజు చివరి దినం, నేను వెళ్ళిపోవాలని రావాలిగా. వచ్చేవాళ్ళు ఎవరు లేరు. తెలుసుకోవాలి. నీవు రక్షింపబడ్డావా? ఓకే, లేదంటే నీకు శిక్ష తప్పదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. క్లియర్గా చెప్తుంది ఈ వాక్యం. మీరంతా చాలాసార్లు వినుంటారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నేను బాప్తిసం పొందాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. సగం మంది కంటే తక్కువే ఉన్నారు. మరి మిగతా వాళ్ళ కోసం ఒక వాక్యం కూడా రాశారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చూడండి. పై వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. శిక్ష అంటే ఏదో ఆశామాష తమాషా కాదు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు అంటే ప్రాణం పోదు, ఆ అగ్ని ఆరిపోయేది కాదు. ఇంట్లో చాలాసార్లు మనం పాలు కాగబెడతాం, ఇంకే కాగబెడతాం. జస్ట్ కొద్దిగా పొంగి చేతి మీద పడితేనే బొబ్బలను వచ్చేస్తాయి. ఏదైనా చేసేటప్పుడు గారెలో పూరీలు చేసేటప్పుడు ఆ నూనె కనుక పైన పడితే ఏదో ట్యూబ్ పోస్తాం, ఆ మంటకి పేస్ట్ పోస్తాం, మందు పోస్తాం, కానీ అది తగ్గదు. సరే ఇదంటే తాత్కాలికం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. అలాంటి భయంకరమైన పరిస్థితి. మీరంతా బైబిల్ని బాగా చదివి ఉంటారు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, దరిద్రుడు, ధనవంతుడు. ధనవంతుడు మంచి సౌండ్ పార్టీ, చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తే. కానీ అతను మిగిలిస్తే ఆ రొట్టె ముక్కలని పడేస్తే కింద ఏరుకొని తినేవాడు ఒక దరిద్రుడు, లాజరు. ఒంటి నిండా పుండ్లు, పాపం కుక్కలు నాకే, అయినా కూడా తినడానికి గతి లేదు, అంత దరిద్రతలో ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయి అబ్రహాం రొమ్మునేమో లాజరు దరిద్రుడు ఉన్నాడు, పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ధనవంతుడు? అయ్యా ఒక్కసారి ఆ దరిద్రుడిని పంపించయ్యా, ఆ చిటికిన వేలు ఒక్కసారి ముంచిన నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అంటే అబ్రహాం అక్కడి నుంచి చెప్తున్నారు, నీవు బ్రతికినప్పుడు తిన్నావు, సుఖించావు, ఎంజాయ్, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, నీకు రక్షణ లేదు, బాప్తిసం లేదు, అందుకే నీది అక్కడే కరెక్ట్ అంటున్నాడు. అయ్యా నేను ఈ మంటల్లో యాతన పడలేకపోతున్నాను ప్రభా, నా జీవితం అంటే ఎలాగో అయిపోయింది, నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం ఆ దరిద్రులను ఒకసారి భూమి మీద కన్నా పంపించాయా, వాళ్ళకన్నా సువార్త చెప్తే వాళ్ళన్నా దేవుడు తెలుసుకుంటారు. లేదు అవకాశం, నీకు చాలా భూమి మీద అవకాశం ఇచ్చాడు, నీ పరిస్థితి అక్కడే కాలిపోవాలని చెప్తున్నాడు. మరి ఈ రోజున మీ వాళ్ళంతా ఏ పరిస్థితిలో ఉన్నారు? మీరు మాత్రం నమ్ముకున్న రక్షణలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోలేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు. నువ్వు రక్షణలోకి వస్తే ఇమీడియట్గా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక నీళ్ళల్లో నీ హృదయంలో విశ్వసించాలి, నోటితో పాపాలు ఒప్పుకోవాలి. నీళ్ళల్లో జస్ట్ ముంచుతారు, పైకి లేపుతారు. పాత జీవితం చచ్చిపోతుంది, కొత్త జీవితం క్రీస్తు కోసం బ్రతుకుతాం. దాన్ని గుర్తుపెట్టుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. బాప్తిసం అంటే ఏదో అబ్బా నేను బాప్తిసం తీసుకున్న తర్వాత సిగరెట్లు తాగకూడదేమో, అబద్ధాలు చెప్పకూడదేమో, మందు తాగకూడదేమో, నువ్వు ఇప్పుడు కూడా చెప్పకూడదు. దేవుడు పుట్టిస్తానే మన హృదయం ఆయన గుడిగా తయారు చేసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులే అబద్ధాలు ఆడుతున్నారు, ఆయన గుడిని పాడు చేస్తున్నారు. మందు తాగుతున్నారు, ఆయన గుడిని పాడు చేస్తున్నారు. సిగరెట్లు తాగుతున్నారు, ఆయన గుడిని పాడు చేస్తున్నారు. అనేక రకమైన అసభ్య కార్యాలు చేస్తున్నారు, ఆయన హృదయాన్ని పాడు చేస్తున్నారు. పేరుకు మాత్రం అమ్మో నేను బాప్తిసం తీసుకుంటే ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, అందుకని ఇంకా తరాలు తీసుకుందాం అనుకుంటున్నాడు. అది తప్పు. నేడే రక్షణ దినము, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొంది నరకం నుండి తప్పించుకొని నీవు ఎలా ఉండాలి? 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. నీవు భక్తిగా ఉంటే సరిపోద్దా? 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించవారునై ఉందురు. మీరు వేసుకునే ఈ ముసుగు, మీరు వేసుకునే చొక్కాలు ఒకసారి తీస్తే మన బ్రతుకులేంటో తెలుస్తాయి. ఏదో ఊరిక నామకార్థంగా వచ్చి పైన ముసుగేసుకోవడం కాదు. ఆ భక్తిలో ఉండే శక్తిని ఆశ్రయించాలి, తను అనుభవించాలి, తన క్రియల రూపంలో చూపించాలి. మరి మీరంతా చూపిస్తున్నారా? పైకి మాత్రం భక్తుల్లాగే ఉంటున్నారు, మంచి భక్తురాల్లాగే ఉంటున్నారు, దాంట్లో ఉండే శక్తిని మీరు అనుభవిస్తున్నారా? అనుభవిస్తే ఇలా ఎందుకు ఉంటారు మీరంతా? పాపం చాలామంది అక్కోళ్ళు వచ్చారు, మరి మన భర్తలంతా ఏమైపోయారు? చాలామంది అన్నోళ్ళు వచ్చారు, మరి మన భార్యలంతా ఏమైపోయారు? మన పిల్లలంతా ఏమైపోయారు? ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుడు ఏమని చెప్పాడు? 6 రోజులు కష్టపడి 7వ రోజు నువ్వు సన్నిధిలో గడపాలి. మరి నువ్వు 7వ రోజు కూడా నీకు అంత కకృతి పుట్టిందా? మరి ఏమైపోయారు మన వాళ్ళంతా? ఇంకా రక్షణలోనికి రాలేదా? మరి నువ్వేం చేస్తున్నావు? రోజు ప్రార్థన చేయట్లేదు వాళ్ళ రక్షణ కోసం? ఉపవాసాలు గోజాడాలిగా. ఈ రోజున మరి నీకు చర్చికి రానంలో నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నీ పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా వెళ్ళిపోతారు పాతాళానికి. మరి నువ్వు ఒక్కడే సంతోషంగా ఉంటావా? మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి. వాళ్ళ రక్షణ పొందేదాకా మనం విడవకూడదు ప్రార్థన. యాకోబు పెనుగులాడాడంట, దేవుడికి అసలు ఆ తొడ నరవంతా పోయేదాకా పెనుగులాడాడంట దేవుడితోటి. మరి మనం పెనుగులాడుతున్నామా? మనం ప్రార్థనలు ఎందుకు పెనుగులాడతాం? ఇంటి పక్కన వాళ్ళతో గొడవ అయితే పెనుగులాడతాం. తెలుసుకోండి, భక్తిలో ఉండే శక్తిని కలిగి ఉంటే సరిపోతుందా? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు అసలు పరిశుద్ధంగా ఉంటున్నారా? భక్తిగా ఉంటున్నారా? భక్తిగా ఉంటే మరి అనేక మంది భక్తులు తీసుకురావాలిగా. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మన ఇంట్లో వాళ్ళని కూడా ఎందుకు మన రక్షణలో నడిపించుకోలేకపోతున్నాం? పేరుకే భక్తుల్లాగా ఉంటున్నాం. అందుకని భక్తితో ఆయన రాకడ కోసం పరిశుద్ధమైన భక్తుడు ఎదురు చూస్తూ ఉండాలంటే ఆశతోటి. మనం మందిరంలో భక్తిగా ఉంటే సరిపోదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ మందిరం ఎవరికంటే ప్రార్థనా మందిరం? ఇది క్రైస్తవులకు కాదు, సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం. నేను అన్ని జనులు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఉన్నారు, దేవునికి వందనాలు. మరి ఇక చాలామంది క్రైస్తవులే ఉన్నారు. మరి మనం ఏం చేయడానికి ఇక్కడ ఉన్నాం? అనేక మంది పరిస్థితులంతా వెళ్ళిపోయారు వాళ్ళ కాలాన్ని ముగించుకొని. చాలామంది ధనవంతులు వెళ్ళిపోయారు, చాలామంది పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. మరి మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. ఏం చేయడానికి ఉన్నాం? ఇది సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం. ఎంతమంది అన్ని జనులను తీసుకొచ్చాము ఇక్కడికి? తీసుకురాలేరు. ఎందుకంటే మన సాక్ష్యమే సరిగ్గా ఉండదు. పేరుకే క్రైస్తవులు, ఆదివారం చర్చికి వస్తాం, బయటికి వెళ్తే మన బ్రతుకులు తెలుస్తాయి. అనేక మంది అన్ని జనులను తీసుకొని రావాలి. కొన్ని మందిరాల్లో కులాన్ని చూస్తారు, కొన్ని మందిరాల్లో మతాన్ని చూస్తారు, కొన్ని మందిరాల్లో డబ్బులు చూస్తారు, కొన్ని మందిరాల్లో హోదాను చూస్తారు. కానీ మన మందిరంలో ఎంత పెద్దోడు వచ్చినా ఇదే హోదా, ఎంత అడుగు తినేవాడు వచ్చినా ఇదే హోదా. అందుకే సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడినది. మరి మనం మాత్రం రక్షణ పొందుకుంటే సరిపోదు, అనేక మందిని మనం కూడా ఈ మందిరానికి నడిపించాలి. మరి మన మందిరంలో అన్ని జనులు లేరు కాబట్టి ఆయన రాకడ ఇంకా రావట్లేదు. ఈ విషయం తెలుసా? అన్ని జనులు లేకపోతే అది ఫలించని మందిరం. పాపం మన మందిరంలో ఉన్నారండి కొంతమంది, ఇంకా కూడా అనేక మందిని తీసుకురావాలి. తీసుకురాకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, అందరూ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు రెండోసారి వస్తాడు, అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు. మనం పరలోక ప్రార్థన కూడా చేస్తాం. అయ్యా మమ్మల్ని తీసుకుపోయా, ఈ లోకం అంతా పాపిష్టి లోకం, మాకు ఇది వద్దయ్యా అది వద్దయ్యా, నువ్వు రాయ్యా తొందరగా అని. ఆయన రాడు. ఎందుకంటే ఇంకా కొంతమంది అక్కడ నిద్రపోతున్నారు, పాపం రాత్రి నిద్ర లేదు వాళ్ళకి. ఆయన రాడు. ఎందుకు రాడో చూడండి. మత్తయి సువార్త 24:14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చెను. మళ్ళీ ఒకసారి చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. యేసు ప్రభు దేవుడని ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ మనం సువార్త ప్రకటించిన తర్వాతే ఆయన వస్తాడు. అప్పటిదాకా రాడు. ఒకవేళ నువ్వు ఎవరికి ప్రకటించట్లేదేమో, అందుకనే దేవుడు ఆగిపోయాడు ఇంకా రాకుండా. ఈ రోజు నుంచైనా కనీసం ఒకరికైనా సువార్త చెప్తామని చూస్తున్నాడేమో. తెలుసుకోండి, ఈ లోకం మొత్తానికి నువ్వు సువార్త చెప్పక్కర్లేదు. కనీసం మీ ఇంట్లో వాళ్ళకన్నా, మీ బంధుమిత్రులకన్నా సువార్తను చెప్పుకోవాలి.
మనం అవి ఎందుకు చెప్తాం? చెప్పే అయితే చెప్తాం, చేసే అయితే చేస్తాం. మన సొంత పనులు చూసుకుంటాం, దేవుడి పని చూడం. ఎందుకంటే దేవుడు మనకి మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం ఇచ్చాడు. అంతే, మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి, మన దేవుడు ఆశీనుడు కాబట్టి, ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆ లెక్కలోనే ఉండిపోయాం. మరి మనమంటూ దేవుడి కోసం ఏం చేయాలి? ఏమి చెయ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ జానెడు పుట్ట కోసం, ఈ మూరెడు బట్ట కోసం ఎన్నో లేనిపోని అబద్ధాలు, లేనిపోని మోసాలు చేస్తాం, సంపాదిస్తాం. ఆయన నిన్ను నమ్మి ప్రాణం పెట్టాడు కదా, నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? మనం పాపంలో ఉండగానే ఆయన భూమి మీదకి వచ్చి మన పాపాలను తీర్చి ఆయన మన కోసం చనిపోయాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ప్రాణమే పెట్టాడు. నిన్ను నమ్మాడు, నువ్వు ఆయన పని చేస్తావని. ఆ వాక్యం చెప్తుంది, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడరు. చూస్తే మంచిది, చూడకపోతే దేవుడు మొత్తాడు. నన్ను మొత్తాడు ఆల్రెడీ. అప్పుడు బుద్ధి వచ్చింది, దయచేసి మీరు కూడా దేవుడి పని చేయండి. దేవుడి పని చేయమంటే ఏదో మొత్తం వదిలేసి అంత నాలాగా దేశం మీద పడి తిరగమని కాదు. కనీసం మన ఇంట్లో వాళ్ళకన్నా బుజ్జగించుకుని సువార్త చెప్పాలి, మన ఇంటి పక్కన వాళ్ళకి సువార్తను చెప్పాలి, మన నలుగురిలో సాక్ష్యం కలిగి ఉండాలి. మన సాక్ష్యమే వేరే వాళ్ళకి సువార్త, వాళ్ళకి మాదిరికరం. ఒక్కొక్కరికి సాక్ష్యమే ఉండదు. ఇంట్లో చాలా మౌనంగా చర్చిలో ఉంటారు, ఇంటికి వెళ్ళగానే భర్త మీద వేసుకుంటారు. ఇక్కడ చాలా నీతిమంతుల్లాగా ఉంటారు, బయటికి వెళ్ళగానే భార్యను కొడతారు. చూసుకోవాలి. ఈ లోకంలోని ఆశల కోసం ప్రాకులాడకూడదు, పరలోకంలో మనం ప్రాకులాడాలి. పరలోకంలో జీవించడం కోసం ఇక్కడే మనం ప్రాకులాడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అర్థమైందండి? ఈ భూమి మీద మన కోసం ఏమీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చనిపోతే నీ భార్య నీకు భార్య కాదు, నీ భర్త నీకు భర్త కాడు, నీ పిల్లలు నీకు పిల్లలు కారు, నీ ఇల్లు నీకు ఇల్లు కాదు. ఈ రోజున చనిపోతే పాస్టర్ గారు ప్రకటిస్తారు, పలానాడు చనిపోయారు రాంటి సమాధి కార్యక్రమం అని. మంచిగా పెట్టే గిట్టంతా చేయించుకొని వస్తారు. మన ఇంట్లో వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే రోజు దాటిందంటే మళ్ళీ వాసన వచ్చింది, చచ్చిపోయిన వ్యక్తి కదా. తీసుకొస్తారు, అందరూ పాడుకుంటా పరలోకమ ప్రియులారు అనేది ఒక పాట పాడుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సమాధి కార్యక్రమం చేస్తారు. 3వ రోజు 5వ రోజు ఆదరణ కూడిక చేస్తారు. ఆదరణ కూడిక జరుగుతున్నప్పటికే నీ ఫోటోని రెడీ చేసి అక్కడ పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పూలు వేయాలి కదా. దేవుడు విగ్రహారాధనే చేయొద్దు అంటే నీదే ఒక ఫోటో తయారు చేస్తారు మన వాళ్ళు, గోడకు పెట్టేస్తారు. అంతేనా నీ బ్రతుకు? దేవుడు అందుకనే నీ కోసం ప్రాణం పెట్టింది, నువ్వే చనిపోయి ఒక విగ్రహంలాగా మారటానికా? అందుకనే బ్రతికినప్పుడు మనం దేవుడి కోసం ఏదైనా చేయాలి. మనం ధనాన్ని సమకూర్చుకోవటం కాదు, పరలోకానికి సంబంధించిన ధనాన్ని మనం ఇక్కడే సమకూర్చుకోవాలి. 20వ వచనం చదవండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ నీకు ధనం కావాలంటే ఇక నువ్వేం పని చేయాలి? ఏంటంటే మీ వ్యాపారాలు మీరు చేసుకుంటే అక్కడ ధనం వస్తుందా? మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటే మీకు అక్కడ ధనం వస్తుందా? మరి ఏం చేస్తే మీకు అక్కడ వస్తుంది? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మన ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. చాలా పంట, అసలు కోతకారులే లేరు, పనివారే లేరు. మనమే ఒక పనివాడిగా మారాలి. ఎందుకంటే మన కోసం పనివాడిగా యేసుప్రభు మారాడు. ఆయన మహాధనవంతుడు, భూమి ఆకాశముల పట్టచాలని మహాదేవుడు. ఆయన భూమి పాదపీఠం అయింది. అలాంటిది మన కోసం దేవుడే దరిద్రతలోకి వచ్చాడు. మరి మనం ఎందుకు ఈ లోకంలో సంపాదించుకోవాలి? ఆయన పని చేయాలి కూలివాడిగా. కూలివాడి కంటే నీకేం మళ్ళీ అంత దారుణంగా ఏం చూడ. దేవుడి పని చేస్తే దేవుడి పని చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు. మన ఇళ్ళల్లో మన బంధువులు చూడండి ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమందికి ఆరోగ్యం బాగోలేదు. మరి మనమైతే బాగానే ఉన్నాగా, ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడను పని చేయలేడు. ఏమైనా అర్థమైందండి మీకు? ఇది మనకు పగలు అనుకోవాలి. పగలంటే ఈ పగలు కాదు, రాత్రి రాబోతుంది, ఒక చీకటి రాజ్యం రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన కోసం దేవుడి పైన కూర్చోబెట్టాడు ఒక ప్రభుత్వాన్ని.
మొత్తం తోకలు కట్ చేస్తూ ఉంటాడు. క్రైస్తవులు ఏ రోజు ఏ చట్టం పెడతాడో తెలియదు, ఏ రోజు ఏ బిల్లు పాస్ చేస్తాడో తెలియదు. రాబోయే కాలంలో బైబిల్ ప్రింట్ కూడా ఆపేస్తారు. ఎవరు ఆరాధన చేసుకోవడానికి లేదు, బైబిల్ పెట్టుకోవడానికి లేదు అని రాబోయే కాలం చాలా ఉంటాయి. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడే మనం వీలైనంత మందికి సువార్తను చెప్పాలి. కరపత్రికలు పంచి మరి ఏదో మైకులో గొంతులు దించుకోకపోయినా మనకు తెలిసిన వాళ్ళకన్నా మంచిగా మాదిరికరంగా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించినట్టుగా వాళ్ళని ప్రేమిస్తే దేవుడి మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. చీకటి రాబోతుంది, ఆ రోజున కుదరదు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో వచ్చింది. ఎవరైతే దేవుడి గురించి ఇంకొక వ్యక్తి కరపత్రిక ఇస్తాడో 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా. 112 మందిని జైల్లో వేశారు. 100 మంది బయటకు వస్తే మొన్న ఇల్లు మీటింగ్ పెట్టి వాళ్ళతో కలిసి వచ్చాను ఉత్తరప్రదేశ్లో. ఛత్తీస్గఢ్లో 14 మందిని వేశారు. వాళ్ళు ప్రభు పన్యాసులు జైలుకి వెళ్ళారు. మనకు ఆ భాగ్యం ఎప్పుడని చూసుకోవాలి. ఈరోజు సువార్త ప్రకటిస్తే వీళ్ళు పలానా కులాలకు సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తక్కువ కులానికి సంబంధించిన దేవుడి గురించి చెప్తున్నారు ఏంటి అని అనుకుంటారు. మనమే సిగ్గుపడతాం. ఈరోజు నువ్వు ఇక్కడ ఆయన పని చేయడానికి సిగ్గుపడితే రేపు తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు ఏంటో మీకు చెప్తా. ఆ తీర్పులో మీరు సిగ్గుపడాలి. అందుకని ప్రతిరోజు వీలైనంత వరకు ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఈ పాటికి మీరు కనుక సువార్తను ప్రకటిస్తే యేసు నామంలో ఈ మందిరం ఎప్పుడో సంవత్సరం క్రితం పగలగొట్టి ఉండేవాళ్ళు. ఇది పట్టక మరి ఇంకా ఖాళీ ఉంది. ఈ ఖాళీ అంతా మీకోసమే పెట్టాడేమో దేవుడు. చూసుకోండి. నాకు ఆ పని వద్దు, ఆ పగలు వద్దు, ఆ రాత్రి వద్దు, ఆ చీకటే వద్దులే అనుకున్నావు అనుకో, నీకోసం మంచి వాక్యం రాయబడి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు నన్ను మొత్తాడు, విర్రవీగాను. మందేస్తే ఆ క్వార్టర్ 2 గంటలు దిగిపోద్ది. దిగేదాకా ఆగను. నా జోబులో 10,000 ఉంటే అయిపోయేదాకా నేను ఆగను. అంత ర్యాష్ క్యాండిడేట్ని. బండి ఒక టైర్ మీద వెళ్ళిపోద్ది కిలోమీటర్ దాకా. అంత ర్యాష్గా తిరిగాను. దేవుడు నన్ను మొత్తాడు, బుద్ధి వచ్చింది. దయచేసి దేవుడు మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. ప్రతి జీవితానికి ఒక గొడ్డల్ని పెట్టున్నాడు ఆయన. విన్నావా? ఓకే. వినలేదా? వేసేస్తాడు. నన్ను వేసాడు, నాకు బుద్ధి వచ్చింది. అందుకని ఉన్న జీవితంలో దేవుడి కోసం ఏదైనా చేయడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడే దేవుడు మీ పనులు కూడా సఫలపరుస్తాడు. లేదంటే మీకు తప్పదు, నరకబడి అగ్నిలో వేస్తాడంట. మళ్ళీ నరకమే, తెలుసుకోండి. కీర్తనలో 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమంటే మనం వచ్చేదే వారానికి ఒక రోజు 10 గంటలకు సంఘం. ఏమనుకోబాకండి, నేను కొద్దిగా పచ్చిగా మాట్లాడతాను. మనం ఎన్ని గంటలకు వచ్చామండి? మందిరంలో ఒక్క దినము గడిపితేనే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మరి మనం ఆ ఒక్క దినంలో ఎంత కూలింగ్ చేసాం? 30వ దినం పోయింది. ఆ ఒక్క దినంలోనే 30వ దినం పోయింది. ఓన్లీ 1/2 దినం కోసం వచ్చారు మీరు. అది తప్పు. చర్చికి ఆసక్తిగా రావాలి. మందిరానికి ఊడ్చే పని ఉందా ఊడవాలి, తుడిచే పని ఉందా తుడవాలి, అవసరమైతే బాత్రూమ్ కడగాలి, కూరగాయలు కోయాలి, భోజనాలు చేయాలి, బూజు తులపాలి, సమస్తం చెయ్యాలి. మన సంఘ కాపరులు పరిచారకులు రాకముందే మనం చెయ్యాలి. మరి మీరు ఎంతమంది చేస్తున్నారు? తప్పండి అది. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమంట. మరి ఎన్ని దినాలు మీరు మిస్ అయిపోయారు? ఎన్ని వేల దినాలు మిస్ అయిపోయారు? వచ్చినా కూడా ఏదో వచ్చి ఒక స్టైల్గా ఇక్కడ ముసుగేసుకొని పాట పాడితే కుదరదు. పరిచర్య. ఇక్కడ నుంచి మాట్లాడినా అదే కూలి, అక్కడ పని చేసినా నీకు అదే కూలి. ఏ పని చేసినా అబ్బా నా సన్నిధిలో, నేను దేవుడి సన్నిధిలో ఈ పని చేసిన భాగ్యం అనుకోవాలి. పరిగెత్తాలి. ఒక రూడుస్తుంటే చీపిరి లాక్కోవాలి అవసరమైతే. అంత బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు చూస్తాడు, ఒకసారి వేస్తాడు. తెలుసుకోండి. అవసరమైతే బాత్రూములు కూడా కడగాలి మనమే. చర్చిలో ఊడవాలి. పత్రికలైనా వస్తుంటే పంచాలి. మరి మీరు సువార్తలు పెడతారో లేదో తెలియదులే. ఏదైనా దేవుడి పని ఆసక్తిగా చెయ్యాలి. పని చేయకపోతే నీకు నరకం ఉంది, పని చేస్తే నీకు జీతం కూడా ఉంది. చూడండి అందరూ. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఈ లోకంలో వచ్చే జీతం నెలకు వచ్చేసరికి మనల్ని మళ్ళీ అప్పుల పాలు చేస్తుంది. కానీ ఆయన ఇచ్చే జీతం మనల్ని ఎప్పటికీ నవ్వుల పాలు కూడా చేయదు. అందుకని ఈ లోకంలో వచ్చే జీతం కోసం కాదు, ఆయన ఇచ్చే జీతం కోసం మనం బ్రతకాలి. దాని మీద ఆశ కలిగి ఉండాలి. మీకు అందరికీ తెలుసు, ఏ వ్యాపారం చేసినా సరే, వ్యాపారం చేసే వాళ్ళకంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది. జీతకాలంలో నువ్వు ఎంత పెద్ద జీతగాడివైనా 20వ తేదీ వరకే, 20వ తారీఖు తర్వాత నువ్వు అప్పుల పాలు కావాల్సిందే.
ఆ తర్వాత మళ్ళీ 1వ తారీఖు ఇస్తాను అని చేబోతులు తీసుకుంటారు. ఆయన ఇచ్చే జీతం ఎప్పటికీ నేను అప్పుల పాలు చేయదు, నేను నవ్వుల పాలు కూడా చేయదు. అందుకని ఆయన ఇచ్చే జీతం కోసం మనం ఇక్కడ పనిచేయాలని ఒక బాధ్యతగా ఉండాలి. ఏదో వస్తున్నాము, ఏదో పోతున్నాము, చప్పట్లు కొట్టాము, చిల్లర మార్చాము, కానుక వేసుకున్నాము, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. నువ్వు వచ్చిన దానికి ఒక పర్పస్ ఉంది. ఈ రోజున అసలు మందిరానికి రాలేని వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, నిమిషానికి చచ్చిపోతున్నారు 100 మంది. మరి వాళ్ళందరికీ సువార్తను ఎవరు చెప్పాలి? ఆయన పనిచేస్తే నీకు జీతం ఇస్తాడంట. నువ్వేమో నీ ఆఫీసర్ దగ్గర లోబడి, నువ్వు పనిచేసే దగ్గర భయపడి పని చేస్తున్నావు. అబ్బా షాపు తీగిపోతే బాధపడతారు, వేరే వాళ్ళ కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోతారని నీకు రంది తోటి నువ్వు ఓపెన్ చేస్తున్నావు నువ్వు బిజినెస్ని. మరి దేవుడి కోసం ఈరోజు నేను ఏం చేస్తాను అనేది నీకు లెక్క ఉండాలి. ఎందరికో లేదు, తినడానికి లేక రోడ్ల మీద అడక్క తింటున్నాడు, రోజుకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు మనకి. మనం దేవుడి కోసం ఎంతమందికి సువార్తం చేస్తున్నాం? ఎప్పుడు చేస్తావు సువార్త? ఎప్పుడు చేస్తావు? అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే చేయాలి కదా. ఎంతోమందికి పక్షవాతం వచ్చి చేతులు పడిపోతున్నాయి. అదే ఈ రాత్రికి నీ చేయి పడిపోతే నువ్వు ఎవరికి సువార్తను ప్రకటిస్తావు? ఈ రోజు రాత్రికి నీ నోరు పడిపోతే నువ్వు ఎవరికి దేవుడి మాటలు చెప్తావు? ఈ రోజు రాత్రికి నీ కాళ్ళు 2 చచ్చిపడితే నువ్వు సువార్త నిమిత్తం ఎట్లా పరిగెత్తావు? తెలుసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే చేయాలి. చేతులే లేవు, అడుక్కుంటూ రోడ్ల మీద పత్రికలు పంచుతున్నారు. కాళ్ళే లేవు, ముట్టి మీద దేక్కుంటూ పత్రికలు పంచుతున్నారు. నోరే లేదు, సైకిల్ చేస్తా సువార్త పత్రికలు పంచుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు దేవుడి కోసం? మీరు ఎందుకు చేస్తారు? చేయరు. మీకు అన్నీ సరిగ్గా ఇచ్చాడు కదా దేవుడు. మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి నోరు ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఊరు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు. అవన్నీ తీసేసే రోజు మీకు తెలుస్తుంది. దయచేసి మీకు కూడా తీసేయక ముందే మీరు తెలుసుకోండి. జీతం అంటే డబ్బే కాదు. ఈ భూమి మీద ఆ డబ్బుతో మనం స్థలాలు పొలాలు కొనుక్కుంటున్నాం. కానీ పరలోకంలో కూడా స్థలం ఉండాలి మనకి. ఇక్కడ మనం నివసించే ఈ గ్రామంలో ఉందా లేదా, లేదంటే మన జిల్లాలో ఉందా లేదా మనకి స్థలం, మన ఆస్తులు పొలాలు కాదు. మనకి పరలోకంలో స్థలం ఉందా లేదనేది కావాలి. పరలోకంలో మనందరికీ స్థలాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలుసా? స్థలం నాకు ఉంది అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నాకు ఉంది. ఒక్కరికి తెలియట్లా. ఏమనుకోకుండా నేను బైబిల్ తెచ్చుకున్నాను ఒకసారి చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ నేను ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని ఇప్పటివరకు పూర్తిగా చదివాను, దీంట్లో 66 పుస్తకాలు ఉంటాయి, అన్నీ నేను చదివాను అన్న చేతులు ఎత్తండి. బా, 2 ముసలోళ్ళు ఎత్తారండి. దేవునికి స్తోత్రం. అసలు మరి మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నిజమండి ఇది. ఈరోజు నేను ఈ మాట అన్నాను, మీరు బాధపడబాకండి. రేపు ఆయన ముందు బాధపడతారు మీరు. బైబిల్ దేనికి తెచ్చుకుంటున్నారు? అరే బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నారు, కూరగాయలు తెచ్చుకున్నారు, నీకు నచ్చిన చికెన్ మటన్ తెచ్చుకున్నావు, వండుకుంటున్నావు. నువ్వు దాన్ని తినాలి కదా. వండుకొని అక్కడ పెడితే పాచిపెట్టిపోద్ది, తెల్లారి పడేయటమే. ఇప్పుడు నీకు ఈ అవకాశం ఉంది. రేపు రాబోయే కాలం అసలు బైబిలే ఉంచారంట. నువ్వు వాక్యాన్ని చదువుకొని నేను హృదయంలో భద్రపరచుకోవాలి కదా. ఎందుకు మీరంతా చదవట్లేదు కాబట్టి ఎవరు చేతులు ఎత్తలేదు. పరలోకంలో మనందరి కోసం స్థలాలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. చూడండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. మన కోసం దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు. ఇంకా లాస్ట్కి సిలువ అయిపోతున్నారు, రేపో ఎల్లుండో. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మరి 2 రోజులు మాతో పాటు ఉన్నావు కదయ్యా, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, మాకు బాధగా ఉందయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని. ఆయన అంటున్నాడు, ఒకసారి చదవండి 14వ అధ్యాయం 2 నుంచి 4 దాకా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. వినండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే అక్కడ కనుక స్థలం లేకపోతే నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలముల్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన మార్గాన్ని మనం గమనించి అనేక మందిని ఆ మార్గంలో నిలబెట్టినప్పుడే మనకు ఆ స్థలం దొరుకుతుంది. ఈ లోకంలో నీకు ఎంత పెద్ద ఉద్యోగమైనా నువ్వు కొన్న స్థలం నీతో పాటు రాదు. ఈ లోకంలో నీకు ఎంత పెద్ద వ్యాపారమైనా నీతో పాటు రాదు. అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. అక్కడ నీకు స్థలం కావాలి అంటే ఇక్కడ నువ్వు ఆయన పని చేయాలి. నేను నా ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకున్నాను,
నాకు ఎప్పుడు తృప్తి లేదు. ఒక్కరోజు కారులో సువార్త చేస్తే ఎంతో తృప్తి. ఒక్క మనిషికి 4 మాటలు చెప్పినా కూడా నా సువార్త ఎట్లుంటుందంటే ఏదో ఊరికి పోయి 1 గంట సేపు చేసి రావడం కాదండి. నా బిజినెస్లు అన్నీ పోయిన తర్వాత దేవుడు సువార్త చేయమని చెప్పాడు. సువార్త స్టార్ట్ చేసిన ఒక 2 మండలాల్లో సువార్త ప్రకటించాను. నా టార్గెట్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇప్పటివరకు 2300 అయిపోయింది. కానీ ప్రభు మనల్ని అలా వదిలిపెట్టాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన మనతో పాటు ఉన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది. అది తృప్తి లేదు. నేను నాకు ఇష్టం వచ్చిన మందు తాగి నేను ఎంజాయ్ చేసిన రోజు ఉంది, నాకు తృప్తి లేదు. చేసిన రోజు ఉంది, నాకు తృప్తి లేదు. నాకు ఇష్టం వచ్చిన ఫ్లైట్లో నేను జర్నీ చేసిన రోజు ఉంది, నాకు తృప్తి లేదు. ఈ రోజు నా రోడ్డు మీద పోయే వాళ్ళకి 4 మాటలు చెప్పి ఒక పత్రిక ఇస్తే ఎంతో తృప్తి. అలాగే మనం ఆయన పని చేయాలి. పొద్దున 6 గంటలకు బయలుదేరితే సాయంత్రం 6 గంటల వరకు కూడా రోడ్డు మీద ఎవరైతే కనపడతారో అందరికీ పత్రికలు ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయి, ఎక్కడైతే ఒక ఊరిలో ఉందో ఆ ఊరిలో నా కారులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన పెట్టి ఇప్పుడు దాకా మీకు చెప్పిన అన్ని మాటలు కూడా చెప్పి ఆ ఊరి కోసం 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి బట్టలు ఉతికించుకొని మళ్ళీ ఇస్త్రీ చేసుకొని రావడమే. ప్రతిరోజు పడుకునేది పెట్రోల్ బంకులోనే. నా జీవితంలో చాలా సంపాదించా, చాలా పోయా, ఏం నిలబెట్టుకోలేదు. 3 వస్తువులు మిగిలాయి. ఒకటి సెల్ ఫోను, 2 వాచ్, 3 కారు ఇక్కడ దగ్గర రాకపోతే స్కూల్ దగ్గర పెట్టొచ్చాం. ఈ 3 తప్ప నా జీవితంలో మొత్తం గాలికి పుట్టుకొట్టపోయినట్టుగా కొట్టకపోయాయి. మీరు కూడా ఈ లోకంలో ఉండేవాడి మీద ఆశలు పెట్టుకుంటున్నారేమో చూసుకోండి. ఏ రోజు తీసేస్తాడో తెలియదు. మీరు పరలోకం మీద ఆశలు పెట్టుకోండి. ఎప్పుడు ఆయన నీకు ఇస్తాడో స్థలం. అందరు ఇక్కడే మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మంచి అన్ని చేస్తున్నారు. నాకు మంచి అమ్మాయి కావాలి, నేను పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం కావాలి, నేను చేసుకోవడానికి బ్రతకడానికి అనుకుంటున్నారు. మంచి వ్యాపారం కావాలి, నేను డబ్బు సంపాదించుకోవడానికి అనుకుంటున్నారు. కానీ నేను అక్కడ స్థలాన్ని సంపాదించాలంటే ఇక్కడ నేను దేవుడు పని చేయాలని ఎవరు అనుకోవట్లా. అందుకనే నా దగ్గర అన్నీ పోయినాయి కాబట్టి నేను ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాను. నా బిల్డింగ్ అక్కడ ఉంది, నాకు ఇక్కడ లేదు. ఒకరోజు వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను, ఇసుక తెచ్చుకొచ్చుకుని నా ఇంట్లో పోసుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను, సిమెంట్ తెచ్చుకుని నా ఇంట్లో పోసుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను, ఇసుక తెచ్చుకొని ఇటుకలు కంకర మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమకూర్చుకుంటున్నాను. నా బిల్డింగ్ అక్కడ ఉంది. మరి మీకు ఉందా? నాకు స్థలం అక్కడ ఉందన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు కూడా ఎత్తట్లా. బైబిల్ చదివిన వాళ్ళు 2 ఎత్తున్నారు. థ్యాంక్ యూ. మా దేవుడు మిమ్మల్ని 2 దీవించి ఆశీర్వదించును గాక. మనకి ఇక్కడ స్థలం ఉంది. ఆ స్థలం కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. పరలోకంలో ఎంతమందికి స్థలం ఉందో తెలుసా? పరలోకంలో ఎంతమందికి ఉంది మా స్థలం? ఎంతమందికి పరలోకంలో స్థలం ఉంది? కానీ పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా? పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరెత్తట్లా. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో క్లియర్గా బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. మీరు ఎప్పుడన్నా చదివితే మీకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 27వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. ఒకసారి చూడండి. పరలోకం అంట ఇప్పుడు ఈ డబ్బులు వేసి కానుక పెట్టి చూడండి. ఇది వెడల్పుగా సమానంగా ఉంది, ఎత్తుగా కూడా సమానంగానే ఉంది, పొడవు కూడా సమానంగానే ఉంది. పరలోక రాజ్యం అట్లనే ఉంటుంది. 750 కోసులే ఉందంట, ఎక్కువ లేదు. అందరూ సెల్ ఫోన్ వాడతారు, చాలామంది వాడతారు. ఇంకా చూసిన రూళ్ళు మళ్ళీ చూడరు, తిప్పుతానే ఉంటారు. తెల్లరిదాకా నిద్ర కూడా ఉండదు కొంతమంది కుర్రోళ్ళకైతే. అనవసరమైనవి చూస్తారు. ఒక కోర్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు అని మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి. చదువు రాకపోతే మీ పిల్లలతో కొట్టించుకోండి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఒక కోర్స్ అంటే ఇంటూ 750. 2306 కిలోమీటర్ల నుంచి 2400 కిలోమీటర్ల వరకే పరలోకం ఉంది. ఇక్కడి నుంచి సపోజ్ ఢిల్లీ అనుకోవాలి. ఢిల్లీ అంత దూరమే పరలోకం ఉంది. ఏదో మనలాగా ఈ పక్క బంగాళాఖాతం, ఆ పక్క హిమాలయ పర్వతాలలాగా లేదు. ఈ భూమి తూర్పు మొదలుకొని పడమర దిక్కు వరకు, మనకి జపాన్ మొదలుకొని అమెరికా వరకు కూడా 40,075 కిలోమీటర్లు ఉంది. ఈ 40,075 కిలోమీటర్లో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తారు? ఈ 2400 కిలోమీటర్ల పట్టరు కదా. మరి ఎక్కడికి వెళ్తారు తెలుసుకోవాలి. భక్తులైతే వెళ్తారు, భక్తిహీనులైతే వెళ్ళరు. నేను భక్తుడిని, భక్తురాలను ఒకసారి చేతులు ఎత్తండి. నేను భక్తునండి. నేను ఒకప్పుడు ఎందుకు పనికిరాని వెదవని, ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఒకప్పుడు నేను నాకుంది పరలోకంలో స్థలం. మరి మీకుందా? నేను భక్తుడిని, నేను చేయెత్తుతున్నా. మీరు ఎవరు భక్తులే లేరా? అసలు ఈ ఫిలదెల్ఫియా చర్చిలో అసలు భక్తులే లేరా? 2-3 ఎత్తారు.
మీకోసమే 2400 కిలోమీటర్లు తయారు చేయబడింది. మరి మిగతా వాళ్ళ కోసం ఏం తయారు చేయబడింది? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి అందరూ. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. ఏమంటే అర్థమైందా? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడు. భూమిని కలుగు చేశాడు మానవుడు నివసించడానికి, గాలిని తయారు చేశాడు మనం పీల్చడానికి, వర్షాన్ని తయారు చేశాడు మనకి వాటర్ సముద్రం, ఇట్లా అన్ని రకరకాలుగా. మనిషికి కూడా నాలెడ్జ్ ఇచ్చాడు. ఫ్లైట్ ఉంది ఎక్కిపోవడానికి, బల్బ్ ఉంది ఎలగడానికి, ఫ్యాన్ ఉంది తిరగడానికి, ఇట్లా ప్రతి వస్తువును కూడా దాని దాని పని నిమిత్తం తయారు చేయబడింది. మరి భక్తిహీనులకి నాశన దినము కలుగు చేశాడంట ఆయన. నాశన దినము కోసమే భక్తిహీనులను తయారు చేశాడంట. మరి మీరంతా భక్తులా భక్తిహీనులా? భక్తులైతే 2400 కిలోమీటర్లు ఉంటారు 750 కోసుల్లో. నాశన దినంలో భక్తిహీనులు ఉంటారు. దయచేసి మీరు భక్తిహీనతలో నుంచి భక్తిలోకి రండి. పేరుకే మీరు భక్తి చేస్తే ఏం ఉపయోగం లేదు. మీ హృదయంలో నిజంగా ఉండాలి రక్షణ. నీ హృదయంలో నిజమైన మారు మనసు ఉండాలి. వేషధారులాగా ఉండబాకండి. మీరు ఒప్పుకోవాలి కదా. దేవుడు ఏమని చెప్పాడు? జీవ మరణంలో నాలుక వశము. మీరు భక్తులనే ఒప్పుకోవట్లేదు, మీకు పరలోకం ఎలా ఇస్తాడు దేవుడు? అందుకని దయచేసి నాశన దినం కోసం వెళ్ళబాకండి, పరలోకం కోసం పరిగెత్తండి. నాశన దినము అంటే ఏంటంటే నాశన దినం అంటే నరకమే. నరకంలో కాల్చడానికి కూడా యేసు ప్రభువే మనుషులను తయారు చేశాడు. అందుకని మనం భక్తిగా ఉండాలి, భక్తిహీనుల లిస్టులో ఉండకూడదు. యేసు ప్రభు ఒకసారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే దెబ్బలు తిని, మన కోసమే తిట్టించుకొని, మన కోసమే కొట్టించుకొని ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. ఈ విషయం అందరికీ తెలుసుగా. తిరిగి లేచి నేను మళ్ళీ వస్తాను మీకోసం స్థలం సిద్ధపరిచి అని వెళ్ళిపోయాడు ఆరోహణమై. ఈ విషయం తెలుసుగా. తెలుసు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఇది ఈ విషయం కూడా కొంతమందికి తెలియట్లేదు. సరే మంచిది. యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి 2వసారి రాబోతున్నాడు. మీకు ఈ విషయం తెలుసా? యేసు ప్రభు నా కోసం ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తనోళ్ళేమో అసలు ఎత్తలేదు, ఎత్తినోళ్ళంతా ఇంకా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు 2వసారి భూమి మీదకి రాడు. ఈ విషయం అన్న తెలుసా? ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చి ఒక బూర మోస్తాడు. ఆ బూర సౌండ్ శబ్దం విని మనం రెప్పపాటులో మహిమా శరీరం ధరించుకొని వెళ్ళిపోవాలి. తెలుసా ఈ విషయం? తెలియదు. మీరు బైబిల్ చదవట్లేదు, ఏం తెలుస్తుంది? మళ్ళీ పేరుకేమో మాది మొత్తం ఫిలదెల్ఫియా చర్చి, చాలా క్రమాలు చాలా పద్ధతులను మీరు చెప్పుకుంటున్నారు. భక్తి లేదు. యేసు ప్రభు 2వసారి మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన బూర ఊదంగానే ముందు మన సమాధుల్లో పెట్టిన పెద్దోళ్ళంతా లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు ఉంది అక్కడ ప్రభుతోటి. ఆ విందుకు పిలవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఏదైనా ఒక రోజు మన ఇంట్లో పాపదో బాబుదో పెళ్ళి అయితే చుట్టాలింటికి వెళ్తాం. కార్డు ఇచ్చి ఎంతసేపు ఉంటాం అక్కడ. వెళ్ళి కార్డు ఇచ్చేసి మంచి చెడ్డ మాట్లాడి వచ్చేస్తాం. లేదు భోజనం చేయమంటే చేసేసి వచ్చేస్తాం. లేదు చీకటి ఏంటంటే పడుకొని రేపు పొద్దున వచ్చేస్తాం. కానీ నువ్వు ఆ విందుకు పిలవడానికి భూమి మీదకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నీకు మళ్ళీ తిరిగి వెళ్దామని లేదా? ఇక్కడే పాతుకుపోయావా? విందు ఉన్నదన్న మర్చిపోయావా? 7 ఏళ్ళ విందు. వెళ్ళిపోతే మంచిది. ప్రభుతో పాటు 7 సంవత్సరాల విందులో ఉంటావు. ఇక్కడ మిగిలిపోతే శ్రమలు. తెలుసా ఈ విషయం అన్నా? 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీ ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు నీకు రావు. నీకు పింఛన్ కార్డు ఉంటుంది, నీకు పింఛన్ ఎవరు? నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటు వేయడానికి లేదు. నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు రేషన్ ఎవరు? నీకు పాస్పోర్ట్ ఉంటుంది, ఏ దేశం వెళ్ళడానికి కుదరదు. ఎందుకు కుదరదు తెలుసా మీకు ఎవరికన్నా? తెలియదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ చర్చికి? మీకు 2వ రాకడ గురించి తెలియకపోతే మీరంతా క్రైస్తవులు ఎట్లా అవుతారండి? మీకు ఎన్ని పద్ధతులు ఎన్ని క్రమాలు ఉంటే ఏం ఉపయోగం? సత్యాన్ని తెలుసుకోవాలి కదా. మీరు ఇంకా క్రైస్తవులైన ఒక ముసుగులో ఉన్నారు, తెలుసుకోండి. బైబిల్కి విరుద్ధమైన ఒక సంఖ్య ఉంది 666. ఇప్పుడు మన సెల్ ఫోన్లు అందరం వేసుకొని వాడుతున్న ఒక చిన్న సిమ్ కార్డు లేదంటే మెమరీ కార్డు, ఆ టైపులో ఒక చిప్ రాబోతుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది. అది మనకి మణికట్టు మీద కానీ లేకపోతే ఈ తల మీద కానీ ఇక్కడ పెడతారు. వెళ్ళంగానే ఏదైనా టికెట్ కావాలా, అది స్కాన్ చేసుకుంటుంది, మనకి టికెట్ వస్తుంది. ఏదైనా బ్యాంకులో డబ్బులు కావాలా, ఏటీఎం దగ్గరికి వెళ్ళి నెంబర్ కొట్టే స్కాన్ చేయడమే, కార్డులు పనిచేయవు. అది వేసుకుంటేనేమో నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది వేసుకోకపోతే ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవు. ఈ పాపిష్టి భూమి కోసం మీరు బ్రతకొద్దు, పరలోకం కోసం బ్రతకండి. ఆ 2వ రాకడలో మనం వెళ్ళిపోవాలి. మధ్యాకాశంలో నుంచి ఆయన చేతులు చాపుతున్నాడు.
మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. వెళ్ళిపోతే మంచిది, మిగిలిపోతే నీకు శ్రమ. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ శ్రమల్లో మనం భరించలేము, మనల్ని బ్రతకనివ్వరు. ఒకవేళ తట్టుకొని ఉన్నామా పర్వాలేదు, మళ్ళీ ప్రభు వస్తాడు. అప్పుడు వస్తాడు భూమి మీదకి రెండోసారి దేవుడు. రెండోసారిలో 2 రాకళ్ళు, ఒకసారి బహిరంగంగా, ఒకసారి రహస్యంగా. ఈ రహస్యంగా వచ్చేది ఆయన మధ్యాకాశంలోకి వచ్చేది. అది అయిపోయిన తర్వాత అప్పుడు సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. యేసు ప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమిని. ఈ విషయం అన్న తెలుసా మీకు? తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి. యేసు ప్రభు వారు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలిస్తాడు. ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు దరిద్రుడిగా వచ్చాడు, దీనస్థితిలో వచ్చాడు. ఈసారి రాజుగా వస్తున్నాడు. మనకి ఏ చంద్రబాబు నాయుడు, ఏ జగన్మోహన్ రెడ్డో, ఏ మోడీయో కాదు. మన గవర్నమెంట్ ఆఫీసరు, అధికారి, సీఎం, పిఎంలు. మనకి యేసుక్రీస్తే రాజు, యేసుక్రీస్తే మంత్రి, ఆయనే అధికారి. ఆయన ప్రభుత్వంలో మనం ఉండాలి. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మన క్యాపిటల్ ఏ హైదరాబాదు, అమరావతి, ఢిల్లీనో కాదు. మన క్యాపిటల్ అంతా యెరూషలేం. ఎవరైతే ఈ 2వ రాకడలో ఎత్తపడతారో వాళ్ళే మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ 1000 సంవత్సరాల్లో పరిపాలించే అధికారులు. ఈ రోజున ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఆ రోజున ఫ్లైట్లు ఎక్కడానికి లేదు, ఆత్మలో వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్కి ఏ పని ఉన్నా కూడా అక్కడ మళ్ళీ ఆఫీసులో పని చూసుకొని ఇక్కడికి వస్తాం. అందుకని 2వ రాకడలో మనం ఎత్తపడాలి. ఆ తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి దేవుడు పరిపాలిస్తాడు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చుట్టేసి సాతాన్ని కానీ బంధించేసి ఈ భూమిలో అగ్నిగంధకంతా కాల్చివేస్తాడు. అప్పుడు పరలోకాన్ని మనల్ని తీసుకొని వెళ్తాడు. పరలోకం అనే ప్రాంతానికి దేవుడు మనల్ని అప్పుడు తీసుకొని వెళ్తాడు. తెలుసా పరలోకం ఎప్పుడు వెళ్తామో మనం? 2వ రాకడలో ఎత్తబడాలి. ఆ తర్వాత మళ్ళీ సంఘం అంతా భూమి మీదకి రావాలి. భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించాలి. ఒరే దరిద్రులారా, పరిపాలన ఎలా చెయ్యాలి? నీతి న్యాయ పరిపాలన ఆయన చేస్తాడు, ఆయన రాజుగా ఉండి. అది మనం మన కళ్ళారా చూడాలి. ఆ తర్వాత ఈ భూమిని నాశనం చేసి మనందరం తీసుకుని పోయి పరలోకంలో పెడతాడు. పరలోకంలో కూడా నీకేం లోపల పెట్టడు. 2400 కిలోమీటర్లు 750 కోసులు పెట్టడు. బయట గేటు దగ్గరే తీర్పు. దాన్నే ధవల సింహాసన తీర్పు అంటారు. ఆ ధవల సింహాసన తీర్పులో ఒక పక్కంతా దేవదూతలు ఉంటారు, ఒక పక్కంతా భూమి మీద ఉండే మానవులు ఉంటారు. పేరుకేమో బైబిల్లో పేర్లు పెట్టుకుంటారు. ఎస్తేరు, మరియమ్మ, ఆయమ్మ, అయ్యమ్మ, యేసేపు, యాకోబు, ఏలియా అన్ని పేర్లు పెట్టుకుంటారు. పలానా మరియమ్మను తీసుకొని రండి అయ్యా అని చెప్తాడు. ఆ రోజు యేసు ప్రభు వారు ఇక్కడ కూర్చుంటారు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చుంటాడు. మరియమ్మ, నేను నీ కోసం వచ్చి నా కుమారుడు నీ కోసం భూమి మీదకి పంపించాను. నీ పాపాల నిమిత్తం యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు, తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు. ఆఖరికి మొత్తం చీల్చారు, ఒళ్ళంతా నాగడ పెట్టి దున్నట్టుగా. నీ కోసం చనిపోయాడు. ఎందుకు? నీకు రక్షణ కలగాలని. రక్షణ పొందుకున్న నీవు ఏం చేసావు నా కోసం అని దేవుడు అడుగుతాడు. ఏం చెప్తారు మీరు? ఇంతవరకు బైబిల్నే పూర్తిగా చదవలేదు. 2వ రాకడే నీకు తెలియదు, 1000 ఏళ్ల పరిపాలన తెలియదు. నువ్వేమో ఒక పెద్ద పేరుకి సంఘానికి వస్తున్నావు. ఏం ఉపయోగం? ఆ రోజు సిగ్గుపడతాం మనం. అది నిజమైన సిగ్గు. ఎవడన్నా ఇంటి పక్కనోడో ఇంట్లో కూడా ఏదైనా ఒక మాట అంటే మనకు చాలా సిగ్గు, చాలా రోషం. మరి ఆయన కూడా రోషం కలిగిన దేవుడే. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ, ఇటు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు. ఏలైనా కానీ దేవుడునైనా నేను రోషము కలిగిన దేవుడును. ఆయన రోషమే కదా మనకు కూడా ఇచ్చాడు. మరి ఎందుకు నీలో రోషం లేదు? చచ్చిపోయింది. నీ ఇంట్లో మీద గొడవలు పెట్టుకోవడానికి, నీ ఇంట్లో వారి మీద గొడవలు పెట్టుకోవడానికి రోషం ఉందా? నీ వీధిలో వారి మీద గొడవలు పెట్టుకోవడానికి రోషం ఉందా? దేవుడి పని చేయడానికి నీకు రోషం లేదా? ఎంత సిగ్గు చేయటండి ఇది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఆ పుస్తకాలు మొత్తం చదవాలి, ఆ పుస్తకాలు మొత్తం నోట్ రాయాలి, హోంవర్క్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఇంకొక తరగతిలో వేస్తారు. మన జీవితాన్ని మొత్తానికి ఇదే పుస్తకం కదా, ఇదే నోట్బుక్ కదా, ఇదే హోంవర్క్ కదా, దీన్నే చదవలేకపోతే పరలోకం ఎలా వెళ్తారు? సిగ్గుండాలి కదా కొద్దిగానే మీకు. ఎందుకు మీకు సిగ్గు అనిపించట్లేదు? ఇక్కడ నేను అన్నమాట మీరు సిగ్గుపడటం కాదు, ఆ రోజున అక్కడ సిగ్గుపడతారు మీరు. ఎన్ని రోజులు నామకార్థంలో ఉంటారు తెలుసుకోండి. ఆ రోజున అయ్యా నేనైతే దేవుడు నమ్ముకున్నా కానీ అయ్యా నాకు కుదరలేదయ్యా, నన్ను క్షమించడు, వెళ్ళిపో వేసే నరకంలో. ఇద్దరు దేవదూతలు వస్తారు, టెక్నిక్ తీసుకెళ్ళి వేసేస్తారు. రే పలానా యాకోబుని తీసుకురండిరా. పేరుకేమో క్రైస్తవుడు పేరు పెట్టుకున్నాడు, బ్రతికేదంతా బస్టు పెట్టిన బ్రతుకు, తీసుకెళ్ళిపోవాల్సింది నరకానికి. రే పలానా మల్లికార్జున తీసుకురండిరా. అప్పుడు యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడు, అయ్యా
వీడు ఒకప్పుడు త్రాగుపోతాయా, వీడప్పుడు అయినా నా కోసం పౌరుషంగా పనిచేశాడు ప్రభా. ఎవరి దగ్గర కానుకలు తీసుకోడయ్యా, ఇంటికి వెళ్ళడయ్యా, నా కోసం రేయింబగలు కష్టపడ్డాడయ్యా, నా గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. యేసు ప్రభు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. ఈ రోజున మన ఇంట్లో మనకి సాక్ష్యం ఉందా? మన ఊర్లో మనకి సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారు మీరంతా? సరే, పరలోకానికి వెళ్తే మంచిది, ఇక్కడ మిగిలిపోతే చాలా కష్టం. తెలుసుకోండి. ఎవరికైనా హిందువులకు సువార్త చెప్పండి, వింటే విన్నారు, లేకపోతే లేదు. బైబిల్లోకి వచ్చిన ఉంది. మీరు ఎక్కడైతే దేవుని మాటలు నా గురించి చెప్తారో, విన్నారా సరే, వినకపోతే మీ పాద ధూళిలా దులిపేసి రండి, ఆ రోజు లెక్క చెప్పిద్దని చెప్తాడు ప్రభు. ఒక హిందువుని తీసుకొని వస్తాడు ఆ రోజు తీర్పు దినాన, ధవళ సింహాసన తీర్పు. గుర్తుపెట్టుకోండి. అరే, నేను యేసు ప్రభువునని నీకు తెలుసు, నీకోసం ప్రాణం పెట్టాను, నేనే దేవుణ్ణి, నువ్వెందుకు నన్ను నమ్ముకోలేదని అడుగుతాడు వాడిని. వాడేమంటాడు, లేదు ప్రభువా, నువ్వు దేవుడు అని నాకు అసలు తెలియదు, తెలిస్తే నేను నమ్ముకునేవాడు కదా అని బొంకుతాడు. అక్కడ కూడా అబద్ధం పోవడం వీడికి. ఆ రోజున ఆ దుమ్ము, ఆ పాద ధూళిలేసి సాక్ష్యం చెప్పింది, ప్రభువా నేనున్నాను, పలానా మల్లికార్జున అనేవాడు సువార్త చెప్పాడు, వీడే వినలేదు, తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. పిలువబడిన వారు అనేకులు, కానీ మనం ఏర్పరచబడాలి. తెలుసుకోండి. ఎన్ని రోజులు నామకార్థంలో ఉంటారు? బైబిల్ నాలెడ్జ్ ఒకరికి లేదు, అందరూ బైబిల్ పట్టుకుని వచ్చారు, చదివినోళ్ళే లేదు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఈ విషయం అన్నా తెలుసా? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైన తోమా గారిని మన భారతదేశానికి పంపించాడు ఆయన. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతా, మీరంతా పలానా దేశానికి వెళ్ళిపోయి సువార్త చేయండి అని చెప్పేసి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ 12 మంది అంట చీట్లు వేసుకున్నారంట, నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి, నువ్వే దేశానికి వెళ్ళాలి. తోమా గారికి అంట భారతదేశంలో చీటు వచ్చిందంట. అయ్యా ప్రభువా నేను వెళ్ళనయ్యా, భారతదేశంలో వాళ్ళంతా మూర్ఖులు ఉన్నారంట. ప్రభు దర్శనంలోకి వచ్చే, తోమా నువ్వు వెళ్ళాల్సిందే. వచ్చాడు పాపం పడవేసుకొని. మనకి ఇంతకుముందు కేరళ రాష్ట్రం పేరు ట్రావెన్కోర్. దానికి ఒక రాజు పరిపాలించేవాడు. అంటే ఇట్లా గవర్నమెంట్ లేదు. మైసూరు మహారాజు, ఆ ట్రావెన్కోర్ రాజు, ఆ హైదరాబాదు నవాబు, ఇట్లా కొంతమంది అన్నీ వేరే వేరే సపరేట్గా ఉండే పరిపాలనలు. ఆ రోజుల్లో దాని పేరు ట్రావెన్కోర్. ఆయన రాజమందిరం కట్టించడానికి ఒక మంచి కార్పెంటర్ కావాలని వెతుకుతున్నాడు. పలానా యెరూషలేములో తోమా గారు అయితే బాగా కడతాడు అని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. వేరే వాళ్ళు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు ఈయన ఒక మంత్రిని పంపించాడు, పోయి తీసుకొని రండి, పలానా తోమా అనే వ్యక్తి ఇజ్రాయెల్లో ఉంటాడంట అని. అప్పటికే సిద్ధపాటు కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఇదంతా ప్రభు చిత్తం. సరే వచ్చాడు పాపం, పడవేసుకొని వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు తెట్టేసుకునే పడవ. 1980 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా కేరళలో కొడంగలూరు అనే ప్రాంతానికి వచ్చాడు. ఇప్పటికీ ఆయన మందిరం అక్కడ ఫస్ట్ కట్టబడిన మందిరం అదే. కట్టి ఆ రాజమందిరం అంతా కడతా ఉండి రోజు రోజు కూలి తీసుకుంటా, ఆ కూలి డబ్బులన్నీ చుట్టుపక్కల నైట్ టైం వాళ్ళకి అయ్యి కొనిస్తా దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు రాజుగారికి తెలిసి తోమా గారిని తీసుకెళ్లి జైల్లో వేశాడు. తోమా గారు సాక్షాత్ యేసుప్రభు శిష్యుడు, ఆయనే జైల్లో వేశారు. ఈరోజు నిన్ను నన్ను వేస్తే ఎంత, వేయకపోతే ఎంత. వేసిన తర్వాత ఒకరోజు రాజుగారి తమ్ముడు చనిపోయాడు. చనిపోతే డెడ్ బాడీని ఇలా తీసుకుని వెళ్తున్నారు జైలు మీదుగానే. ఆయన అన్నాడంట, యేసుప్రభు మంచి దేవుడు అయ్యా, రాజుగారి తెమ్ముడిని నేను బ్రతికిస్తాను, మా దేవుడు బ్రతికిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ఒక అవకాశం ఇవ్వమంటే ఈ విషయం రాజుగారికి చెప్పకుండా మంత్రి గారికి చెప్పారు ఎవరో వెళ్ళి. ఆ మంత్రి వచ్చి మరో 4 తనులు దాన్ని మళ్ళీ లోపల వేసాడు తోమా గారిని. యేసుప్రభు శిష్యుడే, తనులు తిన్నాడు. ఆ తర్వాత తీరా డెడ్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు డెడ్ బాడీ పక్కనే వెంటా వెళ్తున్నారు. అందరూ ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. రాజుగారు కూడా పెద్దగా ఏడుస్తున్నాడు అంటే, నాకు ఒక్కగానొక తమ్ముడు చనిపోయాడు, నేను ఇప్పుడేంటి నా పరిస్థితి. తోమా గారు కేకలు పెడుతున్నాడంట, అయ్యా నేను నీ సొమ్మెంతో తిన్నాను, నేను నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, మా దేవుడు మంచి దేవుడు, సజీవుడు, నాకు ఒక అవకాశం నేను ప్రార్థన చేస్తాను, మీ తమ్ముడు బ్రతుకుతాడు అంటే రాజుగారు అప్పుడని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసి లాస్ట్లో యేసు నామములో అనేసరికల్లా వాళ్ళ తమ్ముడు లేచాడు. అందరూ భయపడ్డారు, ఉలిక్కిపడి. ఆ దెబ్బతోటి కేరళ మొత్తం సువార్త ప్రకటించడానికి పర్మిషన్. కేరళలో ఒక అద్భుతమైన చర్చలు ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ లేవు కేరళలో ఉండే చర్చలు. అన్ని వేల సంఘాలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతంలో ఆయన 8 మందిరాలు కట్టాడు. 7.5 మందిరం కట్టిన తర్వాత 8వ మందిరం సగంలో ఉన్నప్పుడు ఆయన చెన్నై ప్రాంతానికి వచ్చాడు. అక్కడే మనోళ్ళే పొడిచి చంపేశారు. యేసుప్రభు వారి శిష్యుడే. యేసుప్రభుకు తెలియదు ఆయన చంపుతారని, కాపాడుకోవచ్చుగా ప్రణాళిక. మరి నిన్ను నన్ను చంపుతారని ఎందుకు భయపడుతున్నావు సువార్త చెప్పకుండా? నిన్ను నన్ను ఏదో అనుకుంటారా? ఎన్ని రోజులు వేషధారంలో ఉంటాం మనం క్రైస్తవులుగా కనపడకుండా? ఎన్ని రోజులు రంగుదారాలు కట్టుకుంటావు? ఎన్ని రోజులు తాయితలు వేసుకుంటావు? ఎన్ని రోజులు వేషధారంలో ఉంటావు? నిన్నెవడో చూడాలని నువ్వు అందంగా తయారవు బాకు, నేను దేవుడు చూడాలని అందంగా తయారవు. 6వ మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది.
కేరళ శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. అదే దాని పేరు నీలక్కల్ చర్చ్. గూగుల్లో కొట్టండి వస్తుంది. పంబా నది ఒడ్డునే ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ నిన్నగాక మొన్న వచ్చింది. 1980 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు పంపించారు తోమని అక్కడ పరిచయం చేయమని. అడవి మనుషులు, అడవి జాతి మనుషులు ఆయన ప్రార్థన చేస్తుంటే సింహాలు, ఏనుగులు, పులులు, మొత్తం జింకలు, నెమలు అన్నీ వచ్చి సాష్టాంగ పడ్డాయి. కళ్ళు తెరిచేసరికి అవి కూడా మోకాల మీదనే ఉన్నాయి. అది భక్తి, అది ప్రార్థన. ఆయన మందిరం కడుతుంటే ఏనుగు తొండంతో తీసుకొచ్చి ముద్దులు అందించాయి. పులులు, సింహాలన్నీ తాట పిక్కుని ఇస్తే అప్పుడు మందిరం కట్టాడు. ఇప్పటికీ ఉంది ఆ మందిరం. అది పాడైపోయింది, మళ్ళీ బిల్డింగ్ కట్టారు. ఇప్పటికీ సింహాలు, పులులు అన్నీ అరుస్తూనే ఉంటాయి. ఎక్కడికి పోనివ్వరు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరిని పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని పంపిస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన సేవ చేశాడు. అక్కడి నుంచే ఒరిస్సా వెళ్తే గ్రహం స్టీన్స్ అని ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ బరిపడ అనే గ్రామంలో ఒక ఇల్లు తీసుకొని ఒక కుష్టి వ్యాధుల కోసం ఒక లాప్రోస్కోపీ హాస్పిటల్ పెట్టి అక్కడే ఒక భార్యని కూతురుని పెట్టేసి ఈయన 2 పిల్లలను తీసుకొని పరిచర్కి వెళ్ళేవాడు. అక్కడి నుంచి 175 కిలోమీటర్ల దూరంలో మనోహర్పూర్ అనే ఒక ప్రాంతం ఒరిస్సాలో. అక్కడికి వెళ్తే ఇట్లాగే ఒకసారి సువార్త చెప్పినప్పుడు మనలాగే 10 మంది కూడుకున్నారు. వాళ్ళందరి కోసం 3 రోజులు ఉద్యోగ సభలను ఏర్పాటు చేశాడు. నాకంటే ఇంకా బలమైన సేవకులు కావాలని పాపం ఆస్ట్రేలియా నుంచి పిలిపిస్తే 3 రోజులు మీటింగ్లో ఒక రోజు మీటింగ్ అయిపోయింది. పిల్లలు అంటున్నారు, నాన్న ఇదంతా పల్లెటూరుగా ఉంది, మాకేదో భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా, రేపు నువ్వు వద్దు కానీ అన్నారంట. వద్దు నాన్న, 175 కిలోమీటర్లు ఉంది, మనల్ని నమ్ముకొని పల్లెటూరు నుంచి ప్రజలంతా వచ్చారు, మరి మనం వెళ్ళిపోతే బాగోదు, మీరు పడుకోండి పర్లేదు, కారులో నేను మేలుకొని ఉంటాను, దోమలు లేకుండా ఇసురుతానని చెప్పి 2 పిల్లల్ని పాపం కారులో పడుకోబెట్టుకుని ఆయన కూడా పడుకుంటే దారాసింగ్ అనే వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి మొత్తం కాలబెట్టేస్తే కారు మొత్తం కాలిపోయింది. సజీవ దహనం. 3 బూడిదైపోయారు. ఆయన ఎందుకు మన దేశం కోసం వచ్చి సువార్త ప్రకటించి చచ్చిపోవాలి? ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా, ఎక్కడ మూర్ఖుల మధ్యలో ఒరిస్సాలో సేవ చేశాడు. ఆయనకి భూమి మీద ఆశ లేదు. ప్రభు చెప్పాడు, ప్రభు పని చేస్తున్నాడు. సరే చంపేశారు. వాడిని తీసుకెళ్ళి ఆ కటక్ జైల్లో వేశారు. ఒరిస్సా భువనేశ్వర్ పక్కనే ఉంటుంది కటక్ అని. ఆ చంపిన దారాసింగ్ ఇప్పటికీ ఉన్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ టీవీ వాళ్ళంతా, మీడియా వాళ్ళంతా ఆవిడ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ భార్య దగ్గరికి. అమ్మా, మీ ఆయన్ని మరి ఇట్లా కారులో చంపేశారు కదా, 2 పిల్లలు కూడా చనిపోయారు కదా, వాళ్ళ గురించి నువ్వేం స్పందిస్తావంటే, నేను దాని గురించి ఏం మాట్లాడను, నా భర్తని నా పిల్లల్ని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను అని చెప్పిందంట. అందరూ షాక్ అయిపోయారు. రాష్ట్రపతి పిలిచి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు 26 సంవత్సరాల క్రితం. మనం ఎందుకు ఒక మిషనరీగా చేయకూడదు? వాళ్ళు చంపేశారు. ఎక్కడి నుంచో ఎవడో తెల్లోడు వచ్చి మన కోసం ఇక్కడ సువార్త ప్రకటించి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? మనమే ఎందుకు ఒక మిషనరీగా మారకూడదు? నేను ఒకప్పుడు త్రాగుపోతేనే, ఒకప్పుడు దిక్కులేదండి, దేవుడు నన్ను చనిపోయిన బ్రతికించినదిగా చెప్తున్నాను. నేనే ఇంతమందికి మాదిరికరంగా ఉన్నాను. మీరంతా దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, త్రాగుబోతులు కాదు. మీరెందుకు సువార్తను ప్రకటించలేరు? ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి మీ పాస్టర్ గారు చెప్పే మాటలు విని మళ్ళీ వెళ్ళిపోతారు? మీరు కూడా బజార్లలో సువార్తను చేయొచ్చు కదా, అనేక మందిని మందిరానికి నడిపించవచ్చు కదా. ఇంకా ఎందుకు మీ సంఘం డెవలప్మెంట్ అవ్వట్లేదు? ఇంకా ఎందుకు పెద్ద బిల్డింగ్ కట్టట్లేదు? ఎందుకు ఇంకా అన్యులు మీరు తీసుకొని రావట్లేదు? ఎన్ని వారాలు వచ్చినా మీరే కదా, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు? అక్కడి నుంచి కలకత్తా వెళ్తే విలియం కేరీ. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే విలియం కేరీ. ఎక్కడో ఇంగ్లాండ్, లండన్ నుంచి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఈ బైబిల్ ప్రింట్ చేశాడు. మొత్తం ప్రింటింగ్ అంతా రెడీ చేసుకున్నాడు. మిషన్ మొత్తం కాలిపోయింది. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. మళ్ళీ తయారు చేశాడు. 44 భాషల్లో బైబిల్ ప్రింట్ చేశాడు. 16 భాషలు ఆయన సొంతంగా తర్జుమా చేశాడు. అన్ని భాషలు నేర్చుకొని ఆయనకు మాదిరికరం. ఆయన మిషనరీ. మనమంతా క్రైస్తవులు అని ఎవరు చెప్పారు? వాళ్ళు క్రైస్తవులు. అక్కడి నుంచి బీహార్ వెళ్తే బీహార్లో 50 రూపాయలు ఇస్తే గొంతు కోసేస్తారు, 30 రూపాయలు ఇస్తే వ్యభిచారం చేస్తారు. 52 గ్రామాల్లో వాళ్ళ వృత్తే వ్యభిచారం, పడుపు వృత్తి. అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు చెన్నైలో, అగస్టిన్ జవరాజ్ గారు. సైకిల్ మీద వెళ్ళిపోమంటే చెన్నై నుంచి బీహార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. తినటానికి కూడా లేని స్థితి. 52 ఊర్లలో వ్యభిచారం చేస్తారు. ఎలాంటి వ్యభిచారం అంటే, లోపల ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తుంటే భర్తలు బయట డోర్ దగ్గర కాపలా. వాళ్ళ పిల్లలు వెళ్ళి ఆ కండోమ్ బ్యాగ్లు అవి కొనుక్కొచ్చి తల్లికి ఇస్తే, తల్లి పాపం చేసినంతసేపు పిల్లలు మంచం కింద పడుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉండదు, చిన్న రూములు, చిన్న చిన్న బతుకులు. అలాంటి వాళ్ళందరినీ, ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఈ రోజున 52 గ్రామాలను దత్తత తీసుకొని 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. భయంకరమైన సేవ. వ్యభిచారులు అనేక మంది మారిపోతున్నారు. బీహార్లో మనకి IAS IPS వాళ్ళు ఎక్కువ. ఏ రాష్ట్రంలో పనిచేసేవారైనా ఒక IAS ఒక IPS అయినా బీహార్లో సంబంధించిన వాళ్ళు ఉంటారు.
వాళ్ళ పిల్లలందరూ ఈ రోజున అగస్టిన్ స్కూల్లోనే చదువుతున్నారు. జెమ్స్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఒక మాదిరికరం. మనం ఏం చేయడానికి ఉన్నాం, ఏం సాధించడానికి ఉన్నాం? అక్కడి నుంచి పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్, ఎప్పుడన్నా పేరు విన్నారా? సాధు సుందర్ సింగ్ పెళ్లి కూడా చేసుకోలేదు, సాధు వేషధారణలో ఉంటాడు, చెప్పులు వేసుకుని కర్ర తీసుకున్నాడు, తలపాకు కట్టుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు నడిచి సువార్త ప్రకటించాడు. ఆ హిమాలయ పర్వతాలు అంటించాడు. టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళాడు, చైనా ప్రాంతం, ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. చెప్పులు లేకుండా ఐస్ గడ్డల మీద నడిస్తే ఆయన కాళ్ళలో నుంచి రక్తం గారితే మనం ఇప్పుడు ఐస్ తింటే దాని మీద రంగేసి ఇస్తారు పిల్లలకి. ఆ రకంగా ఐస్ గడ్డలన్నీ మారిపోయినాయి, రక్తసిక్తం అయిపోయిందంట పాదాలు ఆయన. ఆ ప్రాంతంలో నేను కూడా వెళ్ళాలి, సువార్త చేయాలని ఒకరోజు సువార్త ప్రకటించి ఆయన స్నానం చేసిన నదిలో నేను కూడా చేయాలి అని ఆ హిమాలయ పర్వతాల నుంచి కరిగి వచ్చే ఒక నది ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసిన మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ దాకా ఆ నదిలో ఒక రోజు వెళ్ళి స్నానం చేసుకుని 2 గంటలే భోజనం చేసుకుని తిందామని స్టార్ట్ చేసాం. అన్నం ఉడకడానికి 2 గంటలు పట్టింది. కింద మంట మండుతున్నది, పైన చల్లారిపోద్ది. ఆ 2 గంటల్లో నా లంగ్స్ 2 పాడైపోయినాయి. 4 నెలలు పట్టింది బాగుండడానికి. ఇప్పుడు దేవుడు నయం చేస్తున్నాడు. 2 గంటలకే నా లంగ్స్ పాడైపోతే ఆయన జీవితం అంతా అక్కడే సువార్త ప్రకటించాడు. ఎలా చేశాడు? ఆయన ఒక మాదిరికరం, ఆయన క్రైస్తవుడు. మనం ఏం చేస్తున్నాం? నామకార్థంగా ఉండబాకండి. ఒక రోజు రాబోతుంది, ఏ రోజు వస్తుందో తెలియదు. ఆయన నేను దొంగ వలె వస్తానని చెప్పాడు. దొంగ ఎవరో చెప్పిరారు. ఈ రోజు రాత్రికి యేసు ప్రభు వస్తే మీరు ఏం లెక్క చెప్తారు? దయచేసి తెలుసుకోండి. ఎవరు నామకార్థంగా ఉండకండి, ఎవరు అయోమయంగా ఉండబాకండి. వీలైతే బాప్తిసం ఈ రోజే తీసుకోండి. రేపు అనే రోజు ఇది కాదు. ఎప్పుడు వచ్చినా సరే ఆదివారం ఈ రోజే నాది లాస్ట్ ఆదివారం, నేను ఈ రోజే లాస్ట్ పాట పాడతాను, ఈ రోజే నేను ఆరాధన చేస్తాను, ఈ రోజే నేను వాక్యం వింటాను, ఇంకెప్పుడు నేను వినలేను అన్నట్టుగా రావాలి మందిరానికి. వచ్చే వారం నీది కాదు. నీకు ఈ భూమి మీద బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. నీ భార్య, భర్త, పిల్లలు, నీ బంధువులు, రక్త సంబంధులు, నీ ఊరు, ఇల్లు అన్నీ కనిపిస్తాయి. నువ్వు చనిపోయిన తర్వాత 2 ఒకటి నరకం, ఒకటి పరలోకం. నీ ప్రయాణం ఎటు? పరలోకానికి వెళ్తాననుకుంటే భ్రమే. మీరు ఇంతవరకు బైబిల్ని చదవలా, మీరు ఎలా వెళ్తారు పరలోకం? అయ్యా నాకు చదువు రాదయ్యా, అలా చదివించుకోవాలి. ఏం డోక్రా గ్రూపులు ఏదైనా స్కీములు పెడితే గవర్నమెంట్ వేరే వాళ్ళతో రాపించుకుంటారుగా. మరి ఇప్పుడు ఎందుకు మీరు బైబిల్ మీ పిల్లలతో చదివించుకొని వినలేరు? సెల్ ఫోన్లో అనవసరమైన సీరియల్స్, వీడియోస్, జబర్దస్త్ చూస్తారుగా. ఎందుకు ఆడియో బైబిల్ మీరు ఇంతవరకు వినలేదు? వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందంట, మీరు ఎందుకు వినలేదు? చదవటానికి రాకపోతే యూట్యూబ్లో పెట్టించుకొని వినాలి కదా. మీరు పేరుకే క్రైస్తవులాగా ఉన్నారు, నామకార్థుల్లాగా ఉన్నారు, భక్తిహీనులాగా ఉన్నారు. భక్తిహీనులు నాశన దినం కోసమే తయారు చేయబడ్డారు. కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టింది మాత్రం నేను పరలోకంలో చేర్చడానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడి కోసం సాక్షిగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.